ఎంత తలుచుకుంటే అంత మంచిది. స్వామి చేస్తే పాపం, అవునా? పాపం పుణ్యాలకి స్వర్గ నరకాలకి దగ్గర సంబంధం. మాట్లాడితే ఏమవుతుందంటే గత జన్మలో చేసుకుంటుంది. మీ అందరు నా ఒక్కడి గొంతు ఇక్కడ కనీసం 20 మంది కనపడ్డది. మీ 20 మంది గొంతు నా ఒక్కడి కనపడట్లేదు. కాబట్టి పెద్ద చెప్పండి, ఓకేనా? ఇక్కడ నిజంగా చెప్తున్నాను, మరి లేడు అని నేనేదో ఆయన కింద ఎంత వాడిని ఇంత కూడా కాదు, ఇంకా గింత అటువంటి వాడిని ఇట్లా ఆగిపోతే మత మార్పులు జరుగుతాయి. దానికి తావివ్వద్దు. నమః ఓం శ్రీధరాజ నమః ఓం ఋషికేశాజ నమః ఓం పద్మనాభాజ నమః ఓం దామోదరాజ నమః ఓం సంకర్షణాజ నమః ఓం వాసుదేవాజ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాజ నమః ఓం పురుషోత్తమాజ నమః ఓం అధోక్షజాజ నమః ఓం నారదధనాజ నమః ఉపేంద్రాజ నమః నమః శ్రీకాణాం స్వస్తి పుణ్యః వాచనం చ కరిష్యే. అథ సజమానస్య వశిష్ఠ మహార్షిగోత్రోద్భవస్య సజమాన గోత్రాన్ని ఈ పేరుని మీ పిల్లల పేరు మనకు ఆరోగ్య ఐశ్వర్య అభీష్ట వస్తువాహన వ్యాపార అర్థం నరఘోష దృష్టిదోష సకలఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవే ఆదౌ నిర్విఘ్నేన ప్రారంభ పరిసమ అవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనంచ శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. అక్షంతల నీళ్ళు భార్య చేతిలో వదలండి. కొంచెం తీర్థం వేసుకొని ఆ కలశంలో 2 అక్షంతలు వేయండి. నీళ్ళల్లో 2 వేసి దాంట్లో 2 ఆకులు తమలపాకులు వేయండి. 2 ఉన్నాయా? రాగి చెంపులు వేయండి. రాగి చెంపులు వేసి 2 దంపతులు చేయబోటించండి. దాని మీద ఆ కలశే విశ్వభూతాన్యాపః ప్రాణాపో నమాపో మృతభాపసంభ్రాణాపో సత్యమాప గంగేయం కీర్తి నీళ్ళలో తిప్పండి. గంగే యమునే కృష్ణేందు కావేరీ జలేస్మిన్ సన్నిధిం గురు మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షేకారక కలశోదకేన పూజా ద్రవ్యాన్ సంప్రోక్ష దేవమాత్మానంద సంప్రోక్ష. ఓం ఇద్దరిని కూడా వారైనా వీరైనా వారే, కానీ మనం స్వామివారి తరఫున ఇద్దరిని కూడా ప్రార్థన చేసుకోండి. శ్రీ విశ్వక్సేనాయ నమః మహాగణాధిపతయ నమః. ఓం విశ్వక్సేనం సకలభూత ప్రౌఢసైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంకరంఠం దదానం మేఘశ్యామం సమనమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేత్తేవం ధనుజం సూత్రవత్యా సమేతం యస్యద్విరతభక్తాఢ్యా పారిషధ్యా పరశ్రుతం విఘ్నం నిఘ్నం దదాతం విశ్వక్సేనం తమాశ్రయే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి భువః విశ్వక్సేనమావాహయామి శుభః విశ్వక్సేనమావాహయామి ఓం భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి. ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనా ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేదదాదనం. శ్రీ మహాగణపతి గౌరవ దగ్గర మహాగణాధిపతే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. అపనేదే పురుషస్మాచక్షోపన ప్రాణమిహనో దేహి భోగ
तन्नो दन्ति प्रचोदयात् यस्य स्मृत्यादिनामोख्यात्मपूजक्रियादिषु यूनं सम्पूर्णताम्यादि सज्जो वन्दे तमश्रुतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं विश्वक्सेन देवता सुप्रीता सुप्रसन्ना वरदः भवतु विश्वक्सेन प्रसादं भगवत्सिंहासने संस्थाप्य विश्वक्सेन प्रसादं भगवत्सिंहासने संस्थाप्य विश्वक्सेन प्रसादं यजमानस्य शिरसा गृह्णातु विश्वक्सेन प्रसादं अमृततायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति यजमानो गणमानस्य आश्रमसगोत्रोद्भवस्य चन्द्रशेखरशास्त्रिनामधेयस्य चन्द्रवत्नी लक्ष्मीनाम्नीं आदित्यानामधेय त्रिभुवन्नामधेयस्य श्रीदुर्गा त्रिशतीनामधेयस्य सह श्रीधरनामधेयस्य नन्दीनाम्नीं सह कुटुम्बस्य वडगिचलगोत्रोद्भवस्य गुरुमूर्तिनामधेयस्य माधवीनाम्नीं सह कुटुम्बस्य नागयनामधेयस्य कवितानामधेयस्य सह कुटुम्बस्य क्षेमस्थैर्यधैर्यविजयाभयारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं धर्मार्थकाम्यमोक्ष चतुर्विधफलमान्तरिक्षं महित्वा उपस्थेर्यमन्नाथमन्नाथछन्दागुस्यापो ज्योतिगुस्यापयशोगुस्याप सत्यवाप सर्वा देवतापो भोद्भवस्वरा भवों याः पर्येति नारिकेलफलं निक्षिप्य याः प्रणीत्यापला पुष्पायास्य पुष्पिणीः बृहस्पतिप्रसूधास्तानो मञ्चन्तकं वसः అందరు కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి మమ శుద్ధి వృద్ధి అభ్యుదయ కరయ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతో ఓం స్వస్తి భవంతో బ్రువంతో ఓం पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु यत्पुण्यं नक्षत्रं तत्तत्पुरुषो भूष्यमधो वै सूर्य उदेत नक्षत्र उदेति ओं श्री लक्ष्मीनृसिंहस्वामिनः कर्मणः स्वस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति स्वस्ति न इन्द्रो बुद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारस्तोरिष्टेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं शान्तिः 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 ओं श्री लक्ष्मीनृसिंहस्वामिनः कर्मण बुद्धि भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां 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 ओं शान्तिः 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 अथ शान्तिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आरोग्यमस्तु धनधान्यसमृद्धिरस्तु ईशान्यां बहिर्देशे अरिष्टनिरसनमस्तित्पापं तत्तते असमस्तु शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्ति देह यजमानस्तु మీ గోత్రాన్ని మనసులో చెప్పుకోండి గోత్రాభివృద్ధిరస్తు మీ వంశాన్ని మనసులో చెప్పుకోండి వంశాభివృద్ధిరస్తు శాంతిం పుష్టిం జాస్తు పునరపి గో బ్రాహ్మణేభ్య నిత్య శుభం భవతు బాజా చప్పుడు చేసుకోండి अपवित्र पवित्रो वा सर्वोत्तांगदभिवा स्मरेत् पुंडरीकाक्षं सवाख्याद्यन्तरस्तुते ఇప్పటి వరకు మనం ఏం చేశాము ముచ్చట్లు పెట్టుకున్నాం కదా అయ్యగారు చదువుతాడులే మనకెందుకు మనం హాయిగా ఇప్పుడే కలిసాం కలవక అటు కాస్త ముచ్చట్లు నెల కలుస్తాం అని కదా తాగమన్నారు 3 సార్లు తాగుతున్నాం కదా మనం ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చాం అవునా చేయకుండా నచ్చారా మొహమాట చెప్పచ్చు చేసి వచ్చాం అంటే బాహ్యంగా బయట శుద్ధి అయింది అవునా తల దగ్గర నుంచి అరికాల వరకు శుద్ధి అయింది అంతర్శుద్ధి భగవంతుని విషయంలో ఏంటంటే బాహ్య శుద్ధే కాదు అంతర్శుద్ధి మేకప్ వేసాం అవునా గట్టిగా మేకప్ వేసుకొని పోతాం అవసరమైతే మేకప్ గట్టి కావాలంటే అవునా ఇక్కడ భగవంతుడి విషయంలో ఏంటంటే బాహ్య శుద్ధి ఎట్లా కావాలి ఏంటి నారాయణాయ నమః నారాయణుడు మాధవాయ నమః ఈ 3 నామాలతో మనం నీళ్ళు లోపలికి తీసుకోవడం వల్ల
అంతర్శుద్ధి కూడా వస్తుంది. ఎందుకు ఇంకా నేను వివరించి చెప్పను, కఠినమైన మాటలు రావచ్చు. అంటే అబద్ధాన్ని చెప్తాం అంటే అధర్మాన్ని అధర్మమైనటువంటి మాట ఏదైనా వచ్చినా సరే అది కూడా శుద్ధి మనము అది మనం చేసే మొదలు పెడతాం కదా. ఎవరు మళ్ళీ ఒక్కసారి ఎవరైనా ఎవరి అంశం బ్రహ్మ విష్ణు ఒక దుర్గాదేవి, 3 శక్తులు కలిస్తే దుర్గాదేవి. అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 కలిస్తే నారసింహస్వామి. అంటే ఈయనని కొలి చేస్తాడు, తలరాత రాస్తాడు. ఈయనని కొలిస్తే మన తలరాత మారుస్తాడు. అప్పటి వరకు మనం పడుతున్న కష్టాలు పూర్వజన్మ వాసనను బట్టి ఈ జన్మలో మనకు బ్రహ్మ తలరాత రాస్తాడు. ఈయనని కొలిస్తే పూర్వజన్మలో వల్ల వచ్చే కష్టం ఈ జన్మలో ఉందా అది తీసివేస్తాడు. ఈయనని కొలిస్తే అంటే బ్రహ్మగా ఉండి మన తలరాతను మారుస్తాడు, కష్టాన్ని తీసివేస్తాడు. బ్రహ్మ ఎత్తున్నాడుగా, అందుకు నిదర్శనమే లోపల స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇస్తున్నాడా. ప్రాణాన్ని బతికిస్తూ ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ సుఖాలని శివుడు విష్ణువు ఏం చేస్తాడు, నడిపిస్తూ ఉంటాడు. మన జీవితాన్ని మొత్తం కూడా నడిపిస్తుంటాడు. శివుడు ఏం చేస్తాడు, లయం చేసుకుంటాడు, కలుపుకుంటాడు. ఏం కలుపుతాడు, అనుకుంటాం అనుకోం. కళ రూపంలో మనకు జరగబోయేది లేదు, జరిగింది. కళ రూపంలో ఇట్లా జరిగేది మీకు తీసివేశాము చెప్తాడు. అవి కూడా ఏది చెప్పకుండా మనకి ఏది అనిపించకుండా కూడా తీసివేస్తాడు, లయం చేస్తాడు శివుడు. అలా తీసివేసి కష్టాన్ని సుఖప్రదంగా నడిపించుకోగలుగుతాం. వచ్చేటువంటి కష్టాలని ఈయనను చూస్తే అర్థం. 3కి కోపం వస్తే ఎట్లుంటుంది, హిరణ్యకశిపుడు కనపడమని ఏం చేశాడు అంటే వాళ్ళే నోరు పట్టలేదు. హిరణ్యము అంటే బంగారం, కశ్యపము అంటే దాన్ని చుట్టుకొని తిరిగేవాళ్ళు. ఇక్కడ అర్థం ఏం తీసుకోవాలి, హిరణ్యము అంటే లౌకిక విషయాలు పక్కన పెట్టి ఇల్లు కావాలి, కారు కావాలి, నా పిల్లల సుఖంగా ఉండాలి, మా అమ్మ నాన్న సుఖంగా ఉండాలి, మా ఆయన సుఖంగా ఉండాలి, నా పిల్లల సుఖంగా ఉండాలి, నా పిల్లలే దాని చుట్టూ నేను చూశాను. అక్షయం పోతే చూస్తాం, దాంట్లోనే దిగాడు. అందుకే ప్రహ్లాదు దిగడం పుట్టాడు. అన్నింటినీ తీసివేస్తాడు. అందులో ఉంటూనే మిగతాది స్వామివారు మిగతా కార్యక్రమం చెప్తారు. పల్లి లక్ష్మీ నరసింహస్వామిన మాస కళ్యాణ మహోత్సవాంగత్యేన రక్షార్థం రక్షాసూత్ర పూజాంచ కరిష్యే. రక్షాసూత్ర దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఓం శ్రీం శ్రీం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో న ప్రచోదయాద్ సమర్పయామి. త్రీణి పదా విచక్రమే విష్ణుగోపాలాభ్యః అతో ధర్మాని ధారయన్న పాక్యం సమర్పయామి. ఆభఃపనందు పృథివీ పృథివీ భూతా పునాతు మాం పురంధం బ్రహ్మణస్పతి బ్రహ్మ భూతా పునాతు మాం. ఆజమనం సమర్పయామి. ఆపోయిష్ఠామయో హస్తాన భోజ్యేతధాదన మహేరణాయ దక్షతేజో వత్సపదమో అనుసస్తస్య భాధేతేన హాంసతేనో మాతరదస్మా అరంగమామభో యస్య క్షయాయ జన్మనాభోజనే దాజన స్నానం సమర్పయామి. వస్త్రార్థమలంకరణార్థమక్షతాం సమర్పయామి. దివ్య శ్రీచందనం సమర్పయామి. కుంకుమాది విలేపనం సమర్పయామి. హరిద్రాలేపనం సమర్పయామి. అక్షతై పూజయామి, పుష్పై పూజయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ ఓం
తీసుకొని అందరికి ఈవో గారికి వాళ్ళకి కట్టుకున్నామని చెప్తాం. దేనికి కట్టుకుంటాం? ఆ పని చేసిన దాకా వాడు కంకణం కట్టుకొని కూర్చున్నాడు. జగత్తు మొత్తానికి శక్తినిచ్చి జగత్తుని కాపాడే బాధ్యత స్వామితో పాటు మీరు కూడా తగ్గేయని వాళ్ళు కూడా మనం కట్టుకుంటాం. ఇప్పుడు మనం ఎందుకు కట్టుకుంటున్నాం? ఈ కళ్యాణం అయ్యేంత వరకు ఏ ఆలోచన రాకుండా, నా దృష్టి ఎటు వెళ్ళకుండా సంపూర్ణ అనుగ్రహం కలిగేంత వరకు నేను కంకణం కట్టుకొని కూర్చున్నాను. అర్థం అది కంకణం కట్టుకోవడం అంటే. ఇవాళ ప్రతి చోట కంకణం కట్టుకోవడం ఒక రకమైన ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు సత్యనారాయణ సంవత్సరం ఉంది, ఇద్దరు దంపతులు చేసుకుంటున్నారు, వాళ్ళు కూర్చుంటారు. అట్లా వ్రతం అయిన దాకా నేను ఎక్కడికి వెళ్ళను, వ్రతం అట్లా కూర్చుంటారా? అట్లా కూర్చుంటే కూర్చోరు కదా. అందరికి కట్టండి కంకణం అని చెయ్యి ఒకటిస్తారు అర్చకులకి. అంటే భగవద్ధ్యాసలో ఉండాలి అని చెప్పేసి కంకణం కట్టాలి. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటయ్యా అంటే, కంకణం మన చేతికి ఉన్నంతసేపు ఈ కార్యక్రమంలో మనకు అనుకోకుండా ఏదైనా ఉపద్రవం కలిగితే అది మనకు తెలిసినా ఈ కార్యక్రమం వరకు తప్పు ఉండదు. యజ్ఞోపవీత పూజాంచరిష్యే యజ్ఞోపవీతదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి సమర్పయామసురేదే పునఃస్మాచక్షుః ప్రాణమహనో దేహి భోగదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కుర్వావాహరూపిణేన మధ్యం సమర్పయామి గంగాయే పితృప్రేకాన్ని భాగ్యం సమర్పయామి సరస్వత్యై అమృతరూపిణి ఆచమనయాత్మనే నమః ఆచమనం సమర్పయామి ఆపోష్ఠావయో భవస్తార భోజ్యేర్ధార మహేరణాయ చక్షుదేయోపస్యపరమోరసస్తస్య భాషిద్ధోరగస్నానం సమర్పయామి వస్త్రార్థమలంకరణార్థమక్షతాం సమర్పయామి దివ్యశ్రీచందనం సమర్పయామి కుంకుమాది విలేపనం సమర్పయామి హరిద్రాలేపనం సమర్పయామి అక్షతై పూజయామి పుష్పై పూజయామి కేశవ చతుర్వింశతిమూర్తిభ్యో నమః సమర్పయామి ధూపమాగ్రామయామి దీపం సమర్పయామి. మనం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం శ్రీ మహేశ్వరరెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు వారి సంకల్పం ఇక్కడ మాస కళ్యాణం జరగాలి, ప్రతి మాసంలో కళ్యాణం జరగాలనే వారి యొక్క తలంపుతోటి చేసేటువంటి యొక్క కార్యక్రమం. గతంలో ఎప్పుడూ కూడా 800 ఏళ్ల చరిత్రలో కళ్యాణోత్సవాన్ని ఎప్పుడు జాతరకు శివరాత్రి జాతరలో తప్ప ఇంకో ఎప్పుడు కూడా ఇక్కడ కళ్యాణోత్సవం జరగలేదట. ఇది 10వ కళ్యాణం, 10వ మాస కళ్యాణం, 10వ కళ్యాణము. వారి సంకల్పం, వారి లక్ష్మీనరసింహస్వామి వారిలో ప్రవేశించి నాకు ప్రతి స్వాతి నక్షత్రానికి కూడా కళ్యాణోత్సవం జరగాలి అనే యొక్క సంకల్పం వారు వీరి ద్వారా మనందరికీ తెలియపరిచి, వారి ద్వారా వారి పరివారం అంతా, వారి ఎమ్మెల్యే గారి వారి యొక్క పరివారం మన పాలక దీక్షగా తీసుకొని ప్రతి మాస కళ్యాణం కూడా వారి యొక్క సంకల్పమే. వారి సంకల్పాన్ని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవం జరుగుతుంది, ఇది శాశ్వతంగా ఉండేటట్టు చేయాలని చెప్పేసి కూడా ప్రతి మాసన్న స్వామివారి కళ్యాణం జరగాలి అని చెప్పే యొక్క సంకల్పం కూడా చాలా విశేషమైనది. లేకుంటే ఈరోజు మేము అందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి వారి ఉండాలి. ధర్మో రక్షిత అన్నట్టు యొక్క వైదిక కార్యక్రమాలన్నింటినీ కూడా లక్ష్మారెడ్డి గారికి కూడా స్వామివారి దివ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని స్వామిని ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు అందరికీ ఆయన ముఖ్య అంత పెద్దగా ఉంది. మరి ఆయన ఎంత ఉండాలి, ఆయన కాలు ఎంత ఉండాలి, అట్లా ఆయన యొక్క పాదాలని కడిగి మనల్ని చరితార్థులు చేసే అదృష్టం ఇక్కడ మనకు వాడపల్లి వాసులందరికీ అంటే మన జీవితంలో అన్నపానాలకు అన్నవస్తువులకు లోటు లేకుండా అని వస్త్రాలు
లక్ష్మణ్ గుప్తా గారు, వారి బ్రహ్మపత్ని మాధవి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి కూడా స్వామివారి శుభాశీస్సులు, ఆయురారోగ్యాలు, స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది. ఇలాంటి చేసినటువంటి కార్యక్రమంలో అది కళ్యాణోత్సవంలో చేస్తే అనంతమైనటువంటి ఫలం మీకు లభిస్తుంది. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి. అమ్మ యువగారు सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोर्वाहवे सहस्रनाम्ने पुरुषाय शास्त्रे అంటే ఆయన గొప్పతనం చూడండి. ఆయన్నే డైరెక్ట్ తలుచుకోవాల్సిన పని కూడా లేదు. మనకు భక్తుడిని తలుచుకున్న సార్లు భాగవత అనుగ్రహం మనకు కలుగుతుంది. అందుకే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే రాముడు ప్రీతి చెందుతాడు, రాముడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఉంది కదా. సంగదేతగ్రావర్ణోగారుఢం యస్యోరస్య భాజనః సురభినోముఖాకరుత ప్రణాయోగం
మాంగళ్య పూజ జరిగినటువంటి ఒక కుంకుమ ఉంటుంది, అందరికీ బొట్టు పెట్టుకోండి. మీ దగ్గరికి స్వామి వస్తాడు, కళ్యాణం నేర్చినటువంటి వాళ్ళు. ఆ మంత్రాలు కానీ ఆ స్వామివారి ముందర సమక్షంలో, ఆ స్వామివారి సమక్షంలో జరిగినటువంటి మాంగళ్య పూజ మొత్తం కూడాను తొలగించి ఉన్నాము. అంటే స్వామివారు అమ్మవారికి మంగళసూత్ర ధారణ చేస్తున్నారు. అవునా? అంటే ఇక్కడ తాళి కడుపు ఉన్నాము మన భాషలో చెప్పుకుంటూ ఉంటాం. ఈ చూసిన నమస్కారం చేసిన ఫలితం చేయాలంటే మగవారు కనుక చూస్తూ ఉంటే వారి జీవితప్రదముగా ఉండాలి. మంగళసూత్ర ధారణ యొక్క అర్థం అంటే మంగళప్రదం అంటే శుభప్రదంగా ఉండాలి అని అర్థం చేసుకోవచ్చు. మరి ఆడవాళ్ళు చూస్తారంటే మంగళసూత్రం అంటే 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో నిలవాలి అని అర్థం. ఇక్కడ ఒక్కటి గమనించండి, ప్రతి ఆడవారు పూజ చేస్తూ ఉంటారు. అవునా? మంగళగౌరి పూజ, ఏ పూజ చేసినా ఆడవారు చేసే ప్రతి పూజ ఫలితం యొక్క మొత్తం కూడా ఆడవారు చేసే ప్రతి పూజా ఫలితం యొక్క అర్థం భర్త చల్లగా ఉండాలి. ఆడవాళ్ళు అవునా? అంటే భర్త పిల్లలు బాగుంటే నేను బాగుంటాను, వాళ్ళ ఆనందమే నా ఆనందము. వాళ్ళ కష్టం కలిగితే ఫస్ట్ ఎయిడ్ చేసి దెబ్బలు తగలకుండా మనకంటే ముందు మనకి దెబ్బలు పెట్టి మన కంట్లో నీళ్ళు వచ్చేదో మన కూతురు భార్య కళలో నీళ్ళు వస్తాయి. ఎవరైనా గమనించాలి. కాకపోతే ఇక్కడ లోక కళ్యాణాన్ని లోకరక్షణ హేతునా కంటే ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలతామస్తు. నృసింహ గోవింద, ప్రహ్లాద గోవింద, హరి ప్రహ్లాద గోవింద. భక్తి శ్రద్ధలతో కలిగించండి కళ్యాణము. ఎవరైతే మనస్సుకి స్వరూపం. అవునా? అందరూ నమస్కారం చేసుకోండి. మన మనస్సు అనే పువ్వుని దండలాగా మార్చి ఇక్కడ గురించడం జరుగుతుంది. స్వామి అనే అర్థం అన్నమాట. ఇలా పూలదండం తీసుకో పూజ. ఎందుకంటే మన మనస్సు ఎప్పుడు ఆనందభరితంతో భగవంతుడి మెడలో జగాలి. భగవంతుడు
ఓం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. నవగ్రహాలు ఒక్కొక్క దిక్కు ఉంది. ఇటువంటివన్నీ లేదు చేస్తున్నా పాల్గొన్నా ఏది చేసినా నవగ్రహాలన్నీ కూడా మనకు వశమయ్యి మనకు నవగ్రహాలు అత్యంత ఎక్కువగా అనుకూలంగా ఫలసిద్ధి వస్తూ అన్నదానంలో ఎక్కువ జరుగుతుంది. అవునా? ఇందాక మన గుప్తా గారు షేక్ గారు అన్నదానం ఉందని చెప్పారు. అక్కడికి ఫస్ట్ ప్లేట్ మంది అయింది కదా, రక్షింపబడ్డారు. మనం ఎక్కువగా చేయి కొడితే నా భక్తుడు ఇక్కడ పిలుస్తున్నాడు అనుకో ఉంటాడు. ఏ స్వామి గుహలో ఉండడు, ఎక్కువగా నారసింహ స్వామి ఉంటాడు. అవునా? ఇది కూడా తొలగించండి తలంబ్రాలు. స్వామివారికి లేదా అమ్మవారికి ఏ పూజ చేసినా అర్పిస్తూ ఉన్నాము. అది అక్షింతలు అందుకు కలుగుతాం, అందుకు నెత్తిన వేసుకుంటాం. వాడపల్లి లక్ష్మీనారసింహ గోవిందా. గట్టిగా వేడిపండులవాడ వెంకటరమణ. ఎందుకంటే అప్పులు చూపిస్తారు గట్టి కదా. ఈయన ఆయన ఒకటే పల్లిలోనే ఉన్నాడు. అవునా? అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. అస్సలు వినపల్లే నాకైతే. నాకే వినపల్లే అంటే ఆయనకే. వాడపల్లి లక్ష్మీనారసింహ గోవిందా. మనం చెప్పుకుంటా ఆపాను. అదేంటి స్వామివారు గుహలోనే స్వామివారు గుహలో ఎందుకుంటాడు? సింహస్వామి ఉంటాడు కదా. గుహ అంటే మన గుండె గుహ. ఇక్కడ ఉంటాడు ఆయన. దానికి అంటాడు లాస్ట్ చేయాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కళ్యాణం కట్టాలి. ఇందులో కొంత నీకు ఇస్తున్నాను, దానికి రెట్టింపుగా నాకు ఇవ్వు అని చెప్పే అర్థం. కాబట్టి ఎవరైనా ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా మా కళ్యాణం చేయించిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి చూసి